రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి అనే మహిళ కానిస్టేబుల్ గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి అనే మహిళ కానిస్టేబుల్ గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లెకు చెందిన దస్తగిరి పుంగనూరులో పోలీస్ అకాడమీ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్న సమయంలో పుంగనూరు మండలం బింగానిపల్లెకు చెందిన వేదవతి అదే కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఇద్దరు ప్రేమించుకొని 2016 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వేదవతి చిత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తూ సంవత్సర క్రితం బదిలీపై అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చింది. ప్రస్తుతం దస్తగిరితో కలిసి వేదవతి రాయచోటి పట్టణం మాసాపేట ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి సఫీనా అనే కూతురు ఉంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి గన్నుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు డీఎస్పీ రామచంద్రరావు ఆదేశాల మేరకు అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేదవతి మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నా పేరు దస్తగిరి సార్, మదనపల్లి సార్. మదనపల్లి చనిపోయిన ఆమె వచ్చి మా మిస్సెస్ సార్, కే వేదవతి. ఎందుకు చనిపోయిందంట? 3 గంటలుగా డ్యూటీకి పోయింది సార్. గార్డ్ డ్యూటీ ఉందని ఈరోజా డ్యూటీ పోయింది. డ్యూటీలో అట్లా కాల్చుకునేది సార్. ఎందుకు అనేది నాకు తెలియట్లేదు సార్. సార్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు ఇట్లా కాల్చుకునేది సార్. చూస్తే ఇట్లా జరిగింది సార్. ఇంట్లో ఏమన్నా మీ మధ్య గొడవ జరగడం, మీ మధ్యలో ఏమన్నా అట్లాంటిది ఏం లేదు మేడం. గొడవలు కూడా ఏం లేదు. లవ్ మ్యారేజ్ మేడం. 7 yearsగా మేము ఇద్దరమే లీడ్ చేస్తాము సంసారం. పిల్లలు ఎంతమంది? ఒక పాప మేడం. పాపకి ఎంత అండి వయసు? 5 years మేడం. మధ్యాహ్నం ఫోన్ వచ్చింది, చాలా ఘర్షణ హార్డ్గా మాట్లాడని చెప్పి తెలిసి కొంచెం కింద ఏ ఫోన్ సార్ చూడండి సార్, సెల్ ఫోన్ ఫోన్ వచ్చినాయని. ఆమెకు ఫోన్ వచ్చింది, చాలా ర్యాష్గా మాట్లాడింది, చాలాసేపు మాట్లాడింది అని చెప్పి వేరే వాళ్ళు చెప్పారు. దాంట్లో ఆమెకు ఏ ఫోన్ రాలేదు సార్, అది అబద్ధం మాట. లేదు సీఎస్ సార్, చూసినాం కదా, చూస్తానే నాకు చూపించి నేను లాక్ తీసింది ఫోన్. నా డైల్ నెంబరే ఉంది తప్ప ఇంకో నాది మా అమ్మది ఉంది, మళ్ళీ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంది సార్ నెంబర్. డైల్లో నాదే ఉంది, నాతో మాట్లాడింది అంతే. ఇప్పుడు 4 కూడా కాలేదు సార్. 4 చేసింది ఏమి అంటే ఏం లేదులే అని పెట్టేసింది సార్. సార్ ఆమె పేరు మేడం పేరు కబిలి వేదవతి సార్. ఆమె ఫోన్ చేస్తే మీరు చేశారా? ఫస్ట్ ఆమె చేసింది సార్. నాకు డ్యూటీకి పోయిన తర్వాత నాకు కాల్ చేసింది. ఏం మాట్లాడింది? ఏమీ అన్నా సార్, నేను బండ్లో పోతా బిర్యానీ కావాలని చెప్పి సార్. చికెన్ పోతాను మసాలాకి. చికెన్ తీసుకొని బిర్యానీ మసాలా తీసుకున్నామని ఆడ ఆపండి ఆపిన. కొంచెం ఏమి అన్నా, ఏం లేలే అని అంతే సార్. ఫోన్ పెట్టేసింది. చికెన్ తీసుకొని ఏమో చేసింది కదా, మళ్ళీ రిటర్న్ చేసిన సార్. నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. సర్లే అనేసి ఆ గార్డు దాన్ని బండిలో పోయినాను సార్. ఎక్స్ప్రెస్ దగ్గర పోతున్నాను ఇందిరమ్మ కాలనీకి. ఆ ఎక్స్ప్రెస్ పోతా అంటే ఆ రూమ్ ఉంది సార్, చిన్న రూమ్ కనపడుతుంది మాకు. కాబట్టి రూమ్లో చూస్తే ఇట్లా బండిలో పోతే చూసాం కానీ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.